జగన్ రైట్ చేసిన పాయింట్ రాష్ట్రం అప్పులు పెరిగిపోయినాయి. గతంలోనూ వాళ్ళు ఉన్నప్పుడు అప్పులు ఎక్కువ చేశారు. ఇప్పుడు మళ్ళీ అప్పులు ఎక్కువ చేస్తున్నారు. సంక్షేమ పథకం ఒక్కటే అమలు చేయట్లేదు. వచ్చే నెల 4వ తారీఖు కంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి లెక్క కాబట్టి ఆ రోజున వెన్నుపోటు దినోత్సవం చేస్తాం. ఎందుకంటే తన హయాంలో తొలి ఏడాదే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేసాడు కాబట్టి నవరత్నాలు ఇప్పుడు వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి దాని మీద అది కూడా రేపు ఇద్దామనుకుంటున్నది కూడా ఆఫ్టర్ 10 ఆఫ్టర్ 15 ఉంటుంది కాబట్టి ఆ రూట్లో చెప్పుకొచ్చినటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు ఈ రూట్లో నుంచి ఉద్యమం జరుగుతున్నటువంటి వేళ కీలకమైనటువంటి అడుగు పడుతుంది. అయితే అసలు కాన్సెప్ట్ ఎక్కడ తెర మీదకి వచ్చిందంటే జగన్ రైట్ చేస్తున్నటువంటి పాయింట్లో వెంటనే అనగాని సత్యప్రసాద్ వీళ్ళందరూ మంత్రులు మాట్లాడుకొచ్చారు. అనగాని సత్యప్రసాద్ రైట్ చేసింది. జగన్ ఏమంటున్నాడు, ఇప్పుడు రెవెన్యూ పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, అంత ఆదాయం పడిపోయింది, రాష్ట్రం దివాళా తీస్తోంది అన్నటువంటిది. లేదు 4.5% రెవెన్యూ పెరిగింది అంటూ అనగాని సత్యప్రసాద్తో పాటుగా రాష్ట్రం ఇప్పుడు అద్భుతంగా ఉందని మంత్రులు అందరూ మాట్లాడతారు. ఇక్కడ అసలు ఫిట్టింగ్ ఏంటంటే రాష్ట్రం బాగుంటే సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వట్లా, ఆదాయం పెరిగితే సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వట్లా? ఆదాయం నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి, అందువల్ల చేయలేదు అన్నారు నిన్నటిదాకా. అందువల్ల చేయలేదు అని చెప్పి ఇప్పుడేమో ఆదాయం పెరిగింది అంటున్నారు. అంటే ఇది నిజమా అది నిజమా? జగన్ నాశనం చేయడం వల్ల చేతిలో డబ్బులు లేక నానా తిప్పలు పడుతున్నాం కాబట్టి సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు నువ్వు పక్కన చెప్తా, రెండో పక్కన జగన్ ఈ మాట అనగానే అబ్బాయి ఆదాయ వనరులన్నీ భారీగా పెరిగిపోయినాయి అంటే మరి పెరిగిపోతున్నప్పుడు డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు? ఇది అసలు లాజిక్. పోనీ జగన్ టైంలో నాశనం చేసాడు, విధ్వంసం చేసేసాడు 5 ఏళ్ళు చెప్పినప్పుడు ఏ పథకం అంతా ఆగిందా అంటే అప్పుడు 5 ఏళ్ళు పథకాలన్నీ సాగినాయి. అప్పుడు నాశనం విధ్వంసం అన్నప్పుడు 5 ఏళ్ళు పథకాలు సాగినాయి. ఇప్పుడేమో అద్భుతంగా సాగుతుంది అన్నప్పుడేమో ఏ పథకం అమలు చేయట్లేదు. ఇది జగన్ రైట్ చేసినటువంటి టెక్నిక్.